హాయ్ అండి. బ్రేక్ఫాస్ట్లోకి అట్టు చేశాను. ఇది పల్లీ చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు వీటన్నింటినీ సన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత రెగ్యులర్గా ఉండే దోశ బ్యాటర్లోనే పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కూడా వేసుకొని, తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా మొత్తంగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని సాల్ట్ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీన్ని స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో వేసుకోవాలి. దీనికి టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఈ అట్టుకి బాండీలో వేసుకుంటేనే ఈ అట్టుకి టేస్ట్ భలేగా వస్తుంది. పెనం మీద వేస్తే కనుక దోశ పెనం మీద ఆ టేస్ట్ అంత బాగా రాదు. దీన్ని నేను పెళ్లి కాకముందు దిబ్బ రొట్టె అనేదాన్ని. పెళ్ళైన తర్వాత మా అత్తగారి ఇంట్లో ఇది చేయటం అనేది అలవాటు అయ్యింది. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. అంతే, రెండు వైపులు కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఉంటే మన అట్టు రెడీ. ఇది పల్లీ చట్నీతో చాలా బాగుంటుంది.